మోదీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ అంబానీలకు దోచిపెట్టిందని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. రైతుల కోసం స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మోదీ చేయలేని పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రజలకు వివరించేందుకు జాగో తెలంగాణ పేరుతో బస్సు యాత్ర చేపట్టామన్నారు. మోదీ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు ఆకునూరి మురళి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా దగ్గర కరపత్రాలు పంపిణీ చేసింది జాగో తెలంగాణ టీం. స్టార్ట్ ఎగ్జామ్ ఎన్నికలలో గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ గారి పరిపాలన ఎట్లా ఉందో కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాము. ఆ విషయాన్ని బట్టి నేను ఎవరికి ఓటేసుకోవాలన్న నిర్ణయం చేసుకుంది. గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఏమి చేస్తుందో అనే విషయాన్ని మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతాయి అంటే వేరే పార్టీల వాళ్ళని తిట్టడానికి, వేరే పార్టీలకు సంబంధించిన అబద్ధాలు మాట్లాడడానికి, లేకపోతే మనల్ని పాకిస్తాన్ పూచి చూపించి మనల్ని భయపెట్టించే విషయాన్ని, ఇలాంటి విషయాలు మాట్లాడతారు తప్ప అసలు ప్రభుత్వం అంటే ఏంటి? అసలు ప్రభుత్వం అంటే మన భావితరాలు ఉన్నత పిల్లలకి, వాళ్ళ పౌరులుగా పిల్లలకి మంచి ఉన్నత విద్య, మంచి నాణ్యమైన విద్య చెప్పాలి, గవర్నమెంట్ చెప్పించాలి. అలాంటి మంచి బడులు కట్టాలి, అట్లాగే అందరికీ ఆరోగ్య సేవలు అందజేయాలి, మంచి ఆసుపత్రులు కట్టాలి, అట్లాగే యువతకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. కానీ భారతీయ పార్టీ బీజేపీ వాళ్ళు ఇంటి తప్ప మిగతా విషయాలు మాట్లాడతారు. ఇది చాలా అన్యాయం కాదా?